వెల్కమ్ టు హోలిస్టిక్ ఐఎస్. దిస్ ఈజ్ సి హరికృష్ణ. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 2లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంట్ సంబంధించి సరికొత్త బ్యాచ్ అర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్తో మీ ముందుకు వస్తుంది. సో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కనుక మనం చూసుకోగలిగితే గత 1-2 సంవత్సరాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణం మరీ సమూలమైనటువంటి మార్పులు వచ్చాయనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా గమనించండి, స్పేస్ సెక్టర్ కనుక మనకు తీసుకోగలిగితే, సో స్పేస్ సెక్టర్లో మొత్తం మీద మీరు చూస్తే అసలు స్పేస్ స్టార్టప్స్ కానీ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి స్పేస్ ప్రోగ్రామ్స్ కానీ, అలానే భారత్లో భారీ స్థాయిలో ప్రైవేట్ రంగ పార్టిసిపేషన్ కనుక, భాగస్వామ్యం కనుక తీసుకోగలిగితే సో అద్భుతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. అది రక్షణ రంగం తీసుకోవచ్చు. ముఖ్యంగా యుద్ధ వాతావరణం భారీ స్థాయిలో నెలకొన్నటువంటి ప్రపంచంలో ఈరోజు కనుక మీరు చూస్తే టుడే మీకు చాలా గొప్ప గొప్ప ప్రగతి మనకు కనిపిస్తుంది. సో భారత్లో కూడా ఈ రంగాల్లో భారీగా పెట్టుబడులు కూడా వస్తున్నాయి. అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి కాలుష్యం కావచ్చు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కావచ్చు, అదేవిధంగా మీరు చూస్తే ప్రపంచ స్థాయిలో వన్యజీవుల జీవవైవిధ్య సంరక్షణకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో ప్రగతి కనిపిస్తూనే ఉంది. కొత్త కొత్త సదస్సులు, తర్వాత ఒప్పందాల్లో మార్పులు. సో వీటన్నిటి నేపథ్యంలో మరి మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే సరికొత్తగా ఇప్పుడు బ్యాచ్ ప్రారంభం చేయడం జరిగింది. సో అర్లీ బర్డ్ ఆఫర్ మీకు January 5th to 7th 2026 ఉంటుంది. సో దయచేసి ఈ పర్టికులర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు కనుక మీరు చూస్తే సో ఈ కవరేజ్ అనేది మనకు సిలబస్లో ఉన్నటువంటి అన్ని ఏరియాస్ని, ఆల్ ఏరియాస్ ఆర్ కవర్డ్. ఫస్ట్ థింగ్. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సపరేట్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బ్యాచెస్ అనేది ఆన్లైన్లో ఉంటాయి. రెగ్యులర్గా వీడియోస్ అనేవి, కొత్త వీడియోస్ అన్నీ పూర్తిగా రికార్డ్ చేస్తూ అప్లోడ్ చేస్తూ దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కంటెంట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్కి సంబంధించిన ప్రిపరేషన్ కనుక మీరు చూస్తే సో వయా మీడియా అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కలిపి చెప్పేటువంటి క్లాసెస్ ద్వారా నిజంగా చెప్పాలంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను, అవి మీకు పెద్దగా ఉపయోగపడవు. సో మన దగ్గర అలాగ ఉండదు. ఇంగ్లీష్ మీడియం సపరేట్, తెలుగు మీడియం సపరేట్. తెలుగు మీడియం క్లాసెస్లో ఎక్కడెక్కడైతే ఇంగ్లీష్ పదాలు మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అవి ఎలాగో చెప్తాం. నిజంగా చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు పదాలు అవసరమే లేదు. సో ప్రాక్టికల్గా మాట్లాడాలంటే సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ యూ నీడ్ నాట్ రిక్వైర్ ఎనీ టైప్ ఆఫ్ తెలుగు jargon which will unnecessarily burden you and confuse you also. సో మీరు ఇప్పుడు క్లాస్లో ఇంగ్లీష్ తెలుగు మీడియం చెప్తున్న క్లాస్లో మీరు అంటే అలాంటి క్లాసెస్ నేను కూడా చెప్పాను. సో ఆఫ్లైన్లో, ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో. సో అయితే ఆ జార్గన్ అనేది ఏమవుతుందంటే మీ సమయాన్ని అనవసరంగా వృధా చేస్తుంది. సో అదొకటి. రెండొక విషయం చూడండి, ఇక్కడ మనకు 50% డిస్కౌంట్ అనేది మనకు January 5th to 7th 2026 కనిపిస్తుంది. 50% డిస్కౌంట్ అవుట్ రైట్గా. సో అంటే అభ్యర్థులు తక్కువ ధరకే ఈ కోర్సును తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ యొక్క వివరాలు అద్భుతంగా మీరు కనుక చూస్తే టోటల్ కవరేజ్ ఆఫ్ ది సిలబస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు డౌట్ పడకండి ఆ విషయంలో. రెండవది ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్. సో ఈ మొత్తం వ్యాలిడిటీ కోర్స్ 1 year ఉంటుంది. ఫస్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు 6.5 monthsలో సిలబస్ చాలా వరకు కవర్ అయిపోతుంది, ఏది అప్డేట్స్తో పాటు. ప్లస్ ఇంకా ఆ మిగతా టైంలో కూడా మీకు ఏదైతే ఉంటుందో అంటే 6 months అనేది మ్యాక్సిమం టైం చెప్తున్నాను, ఈ లోపల కూడా మీకు కవర్ చేయడంతో పాటు సో ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి అప్డేట్స్ చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అనేది అప్డేట్స్తో కూడినటువంటి టాపిక్స్, ఇవి నిరంతరం మారుతూ ఉంటాయి. సో కోర్ పార్ట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధంగా మీకు చేంజెస్ అనేవి, డెవలప్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా ఎలా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం బాగా చదువుకొని వెళ్తే బేసిక్స్ ఇవ్వచ్చు, ఒకసారి బేసిక్సే చదువుకొని వెళ్తే కరెంట్ అఫైర్స్ కాంబినేషన్లో ఇవ్వచ్చు. అందుకని ఈ ప్రిడిక్షన్ అనేది మీరు ఊహకు మీరు ఇవ్వకండి. అంటే మీరు ఊహించేసి ఇదే చదువుతానని చెప్పి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. సో మన దగ్గర చూడండి, ఈవెన్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ ఆయా టాపిక్ సంబంధించి కొత్త ప్రయోగం జరిగింది. సో కరెంట్ అఫైర్స్, సో దానికి సంబంధించిన డేటా, అది రాకెట్ కావచ్చు, క్షిపణి ప్రయోగం కావచ్చు, ఎగ్జామినేషన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి
కరెంట్ అఫైర్స్తో పాటు చూడండి, మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆథెంటిక్గా ఇచ్చేది ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లో వస్తున్నది. ఎన్సీఆర్టీ సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కసారి బేసిక్స్ మీద క్వశ్చన్ అడిగి అది కాంట్రవర్సీ అయ్యి అది తప్పని తర్వాత కరెక్టా కాదా అనే డౌట్స్ వస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో ఇది మీకు జరుగుతుంది. క్వశ్చన్ మీద కోర్టు కేసులు మీకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఎన్సీఆర్టీ బేసిక్స్కి మనం చెప్తున్న బేసిక్ ఆథెంటిక్గా కాదా అనేది కూడా మనం ఎన్సీఆర్టీని దృష్టిలో పెట్టుకునే డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆల్ నేషనల్ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్, అసలు ఏడాది పొడవునా పర్యావరణానికి సంబంధించి అది నవీకరణ కావచ్చు, స్పేస్ కావచ్చు, మిజైల్స్ ప్రపంచవ్యాప్తంగా అణు క్షిపణులు ఎలా ఉన్నాయనేటువంటిది కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు. చూసారా, ఒకటి కాదు రెండు కాదండి, ఎవ్రీ టైం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతి రంగాన్ని దృష్టిలో పెట్టుకొని నివేదికలు వస్తాయి, సూచీలు వస్తాయి. వీటిని కవర్ చేయడం మన బేస్ సిలబస్తో పాటు వీటిని కవర్ చేయడం చాలా చాలా కీలకం. ఇక్కడ మనం దాన్ని స్పష్టంగా ఫాలో అవుతూ ముందుకు వెళ్తాం. అదేవిధంగా వైడర్ స్కోప్ ఆఫ్ టాపిక్స్ అనేది కూడా ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. సో ఏదేమైనా సరే, సో ఈ సపరేట్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బ్యాచెస్ అనేవి ఇవి చాలా అరుదుగా అటు తెలుగు మీడియం వాళ్ళకి కావచ్చు, ఇటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కావచ్చు, ఇక్కడ చాలా అరుదుగా దొరుకుతాయి. ప్లస్ ఇంకొకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ కనుక మనం చూస్తే ఈ 75 మార్క్స్ మనం ఒకవేళ గమనించినట్లయితే ఈ 75 మార్క్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ 75 మార్క్స్ కంప్లీట్ కవరేజ్ అనేది ఉంటుంది. 65 to 69 దాకా ఈ గత గ్రూప్ 2 ఎగ్జామ్లో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు ఇది మనకు సాధించగలిగారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణంలో, హోలిస్టిక్ ఐఏఎస్లో తీసుకున్నటువంటి క్లాసెస్ ద్వారా. సో అందుకని నేనేం చెప్తున్నానంటే, సో మీరు డేట్ అనౌన్స్మెంట్ కావచ్చు, నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ కావచ్చు, క్యాలెండరు, ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైం. స్టార్ట్ విత్ సచ్ ఏ ఫోర్స్ సో దాట్ ఆబ్వియస్లీ యూ విల్ గెట్ టాప్ మార్క్స్. సో అందుకని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సో హోలిస్టిక్ ఐఏఎస్ యాప్కి సంబంధించినటువంటి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో అది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ లింక్ ద్వారా. సో యాప్లో చాట్ సెక్షన్లో మీకు కావాల్సినటువంటి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అక్కడ మీరు అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్, January 5th to 7th, 2026, you have a very good early bird discount offer, inaugural offer for APPSC Group 2 Mains Science and Technology and Environment. 75 marks మీకు పేపర్ 2లో ఇవి ఉన్నాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. So I'll join you in the discussion. Thank you.